హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు నుంచి మనం ఆటోకాడ్ ఫుల్ ట్యూటోరియల్ నేర్చుకుందామండి. డైలీ లైవ్ ప్రజెంట్ చేస్తాను 4 to 5:30. అలాగే మనము రికార్డెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి చేస్తాను. ఓకే, సో ఎవరైతే లైవ్ అటెండ్ అయ్యి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా, క్లియర్ చేసుకోవాలన్నా సరే యూ కెన్ ఆస్క్ మీ అనమాట. ఓకే, సో డైలీ 4 to 5:30 అరౌండ్ 1 hour 1.5 hour తీసుకుంటానండి డైలీ. ఓకే, అరౌండ్ 25 days అరౌండ్ మనం కంప్లీట్ చేద్దాము ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్. సో అసలు ఈ సిరీస్లో మనం ఏం చెప్పుకుంటామో ఒకసారి చూద్దామండి. ఓకే, సో హోప్ఫుల్లీ ఆటోకాడ్ అనేది తెలుసు కదా మీకు. 2D డ్రాఫ్టింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తాం మనము. డిఫరెంట్ డిసిప్లైన్స్, సివిల్ కానీ, మెకానికల్, ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైనర్స్, ఇలాగా డిఫరెంట్ డిసిప్లైన్స్ యూజ్ చేస్తారు కదా. ఓకే, మనం ఇందులో ఈ ట్యూటోరియల్ సిరీస్లో మనం ఏం నేర్చుకుంటామంటే 2D డ్రాయింగ్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, అలాగే 3D మోడలింగ్స్ ఎలా చేయాలి, అలాగే ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటామండి. ఓకే, సో మనం 2D డ్రాయింగ్స్ దగ్గరికి వస్తే మనం మెకానికల్ అండ్ ఆటోమొబైల్ పరంగా ఏంటంటే పార్ట్ డీటెయిలింగ్స్ ఎలా డ్రా చేయాలి, అసెంబ్లీ డ్రాయింగ్స్ ఎలా చేయాలి, అలాగే ఎక్స్ప్లోడెడ్ వ్యూ డ్రాయింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే డిఫరెంట్ ఆటోకాడ్ చూస్తాము. అలాగే కొంత డొమైన్ సబ్జెక్ట్ యాడ్ చేసుకొని టెక్నికల్గా డ్రాయింగ్స్ని ఎలా మనం ఇండస్ట్రియల్ పరంగా డ్రా చేయాలనేది కూడా మనకి చెప్తానమాట. అలాగే 3D to 2D కన్వర్షన్స్ మెయిన్లీ మనకి మెకానికల్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీర్స్ కానీ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా కంపెనీలో జాబ్ ఏదైనా చేస్తున్నా, దే వాంట్ టు కన్వర్ట్ ద 3D మోడల్స్ ఇన్ 3D పార్ట్స్ ఇంటూ 2D డ్రాయింగ్స్, స్పేర్ పార్ట్స్ డ్రాయింగ్ డ్రా చేయడం కానీ ఇలాంటివన్నీ చేయాలి. సో వాటికి కూడా కావాల్సిన టెక్నికల్ సబ్జెక్టు, అలాగే కొన్ని పార్ట్స్ తీసుకొని వాటికి 2D డ్రాయింగ్స్ డ్రా చేసి ఎలాగ డీటెయిలింగ్ ఇస్తాం అనేది కూడా మనం చూద్దామండి. అలాగే సివిల్ ఇంజనీర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే వాళ్ళకి మనం కమింగ్ డేస్లో మనం ప్లాను, ఎలివేషన్ ఎలా డ్రా చేయాలి, ఒక ఎలివేషన్కి సెక్షన్ చేసిన, ఒక ప్లాన్కి సెక్షన్ చేసిన, ఎలాగ వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. ఓకే, అలాగే స్ట్రక్చరల్ డీటెయిలింగ్, అది రీఎన్ఫోర్స్మెంట్ అవనివ్వండి, లేదంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డిజైన్ ద స్టీల్ సెక్షన్ డిజైనింగ్ అవనివ్వండి, ఎలా చేస్తామనేవి కూడా చూద్దామండి. కొంత డొమైన్ సబ్జెక్ట్తో పాటు ఆటోకాడ్ కూడా నేర్చుకుందాము. అప్పుడు ఏంటంటే ఇంకా మనం నేర్చుకునే విధానం ఇంకా బాగుంటుందన్నమాట. ఓకే, అలాగే మనం నెక్స్ట్ ఐసోమెట్రిక్స్ చూద్దామండి. 2D డ్రాయింగ్స్ చూసిన తర్వాత మనం ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ చూస్తాము. ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్లో ఏమేమి చూద్దామంటే కొన్ని P&ID డ్రాయింగ్స్ చూద్దాము, ఎలా డ్రా చేస్తాము అనేది. అలాగే ప్లంబింగ్ డ్రాయింగ్స్ చూద్దాము. అలాగే సివిల్ పరంగా, ఆర్కిటెక్చరల్ పరంగా ఐసోమెట్రిక్ ఎలివేషన్ డ్రాయింగ్స్ ఎలా డ్రా చేస్తామన్నది కూడా చూద్దామండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే 3D మోడలింగ్ వచ్చేలోకి ఏంటంటే మనం కొంత బేసిక్ పరంగా నుంచి అడ్వాన్స్డ్ వరకు చెప్తాను దీంట్లోని. సో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, ఆటోమొబైల్ పరంగా తీసుకుంటే ఒక 2D డ్రాయింగ్ తీసుకుంటే దాన్ని 3D కింద ఎలా కన్వర్ట్ చేయాలి, అంటే ఇంతకుముందు మనం 2D మోడలింగ్లో ఏమని చెప్పుకున్నామో 3D నుంచి 2Dకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి మీకు ఫిజికల్ కానీ, దాని నుంచి 2D డ్రాయింగ్స్ ఎలా డ్రా చేస్తామో, డీటెయిలింగ్ ఎలా చేస్తామో చెప్తానన్నాను. అలాగే 3D మోడలింగ్ అంటే ఏంటంటే ఒక 2D డ్రాయింగ్ ఉందనుకోండి మీ దగ్గర, దాన్ని 3D కింద ఎలా కన్వర్ట్ చేసి మోడల్ చేస్తాం అనేది కూడా మనం నేర్చుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద 2D to 3D కన్వర్షన్. అలాగే సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్కి ఒక ప్లాన్ని 3D కింద కన్వర్ట్ చేయడం కానీ, ఓకే, అలాగే ఒక ఎలివేషన్ క్రియేట్ చేయడానికి కానీ, ఇంటీరియర్స్ క్రియేట్ చేసి వాటికి ఎలివేషన్ క్రియేట్ చేసి వాటికి రెండరింగ్స్ ఎలా ఇవ్వాలి ఆటోకాడ్లో, ఇవన్నీ కూడా మనము 3D మోడలింగ్లో నేర్చుకుంటాం అన్నమాట. ఓకే గైస్, సో ఇది అవుట్లైన్ ఆఫ్ ద సిలబస్ అండి. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ మనము నేర్చుకుంటాము. డైలీ ఉంటుంది ఎక్సెప్ట్ ద సండేస్ తప్ప. రిమైనింగ్ 6 days కూడా మనకి 4 to 5 అరౌండ్ 4 to 5 to 4:15 కల్లా స్టార్ట్ చేస్తాను. అలాగే ప్రతి వీడియో కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటుందండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఆటోకాడ్ నేర్చుకుందాం అనుకున్నా, లేదంటే ఇంకా అప్కమింగ్ సాఫ్ట్వేర్స్ ఇంకా ఉంటాయండి. సో స్కెచ్అప్ కానీ, 3ds Max కానీ, వీరే కానీ, లూమియన్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ కూడా నేను టీచ్ చేస్తాను. అలాగే మెకానికల్ పరంగా కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ చూద్దామండి. ఓకే, సో కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద ఆటోకాడ్. సో సమ్ బేసిక్కి వెళ్తామండి, స్లోగా వెళ్దాము. ఓకే, దిస్ జస్ట్ అండ్ సిలబస్ గురించి చెప్పేశాను, స్పీడ్గా లాగించేసాను. సో మనం స్లోగా వెళ్దాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోకాడ్ ఓపెన్ చేసిన తర్వాత